ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి కోరా కాటన్ ఫ్రాక్ ని చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తానండి. క్లియర్ గా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రాక్ కోసము 3 మీటర్ల కాటన్ లైనింగ్, 4 మీటర్ల ఒరిజినల్ క్లాత్ కోరా కాటన్ క్లాత్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అలాగే కోరా కాటన్ వచ్చేసి మన దగ్గర అవైలబుల్ గా ఉందండి. కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చివరన స్క్రీన్ పైన కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఫ్యాబ్రిక్ ప్రైస్ డీటెయిల్స్ మొత్తం చెప్తాము. ఓకే, ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాము. ఈ ఫ్రాక్ కన్నా ముందు మనం బాడీని కట్ చేసుకోవాలి. ఓకే, బాడీ కోసం ముందుగా మనం తీసుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో దానిని డబుల్ ఫోల్డ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇంకా విడిగా ముక్క కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా అందులోనే ఒక ఎడ్జ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా 4 మడతలు అనమాట. పైన ఒక 2 లేయర్స్, కిందవి 2 లేయర్స్. ఒకేసారి మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఫస్ట్ ఈ చివరన స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ లైన్ దగ్గర నుంచి మనం బాడీ లెంత్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ మనకు తెలిసి ఉండాలండి. ముందు మన ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ నేను 45 ఇంచెస్ పెడుతున్నాను. ఇది పెద్ద పిల్లలకంటే 15 ఇయర్స్ దగ్గర నుంచి 23-24 ఇయర్స్ వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఈ 48 ఇంచెస్ లెంత్ నుంచి బాడీ లెంత్ వచ్చేసరికి 13 ఇంచులు పెడుతున్నాను. ఓకే, కొంచెం పర్సనాలిటీ బాగా హైట్ ఉండి లావుగా ఉన్న వాళ్ళకైతే 14-15 ఇంచుల పొడవు కూడా పెట్టచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ బాడీ లెంత్ 13, స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచుల బాడీ పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇదే మార్కింగ్ని కొంచెం దూరంలో కూడా మార్క్ చేసుకోండి. ఈ పైన ఈ 2 మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్లో సగం 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే చంకడౌన్ కూడా 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ మనం 7 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ చంకడౌన్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచు తగ్గించేసి 6.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఎక్కువ ఉక్కులు రాకుండా ఉంటుంది అనమాట. షోల్డర్ ఎంత పెట్టామో అంతే చంకడౌన్ దగ్గర కూడా పెట్టామనుకోండి, మీకు చంక కూడా చక్కగా రౌండ్ తిరగదు. కాబట్టి కొంచెం క్రాస్గా లోపల వైపుకి మనం ఒక 1/2 ఇంచ్ అన్న లోపలికి క్రాస్ తీయాల్సి ఉంటుంది. ఈ లైన్ పైన అయితే మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాము. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 34 ఇంచులు అనమాట. 34 ఇంచులలో 4వ భాగాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. టేప్ని 4 ఫోల్డ్స్ కనుక ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. 8.5 ఇంచుల్ని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లైన్ పైన చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 2 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ చివరిని వచ్చేసరికి నడుము లూజు వచ్చేసరికి 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగాన్ని చివరినైతే మార్క్ చేసుకోవాలి. 7 ఇంచులు వస్తుంది కదా 4వ భాగం, 7 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం డాట్ వేసుకుంటాం కదా, డాట్కు ఒక 1 ఇంచు, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని చెస్ట్ లూజు నడుము లూజు మార్కింగ్లని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. చివరిన ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీయాలండి. ఫ్రాక్స్కి క్రాస్ తీస్తేనే మనకి సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఈ కార్నర్లో చంక రౌండ్ తీయడం కోసం 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 1.5 కూడా పెట్టుకోవచ్చు, 1.5 కూడా పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం చంక రౌండ్ షేప్ని కూడా మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు షోల్డర్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి బోట్ నెక్ కదా, మనం ఫుల్ షోల్డర్ పెట్టాం కాబట్టి జస్ట్ షోల్డర్ విడ్త్ ఒకటి మార్క్ చేస్తే సరిపోతుందండి. షోల్డర్ విడ్త్ వచ్చేసరికి 3.5 లేదా 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మన కస్టమర్ షోల్డర్ కొంచెం సన్నగా ఇమ్మన్నారు కాబట్టి నేను 2.5 ఇంచుల షోల్డర్ విడ్త్ అయితే పెట్టేశానండి. రిమైనింగ్ మనకి నెక్ విడ్త్ అనమాట. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసరికి హై ఉంటుందన్నమాట. కాబట్టి నెక్ విడ్త్, బ్యాక్ నెక్ విడ్త్ 2 లేదా 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 4.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 5 ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ అయితే పెట్టానండి. లేదా ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి కస్టమర్ ఏంటంటే స్క్వేర్ నెక్లో అడిగారు. ఓకే, జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ చిన్న రౌండ్ షేప్ బోట్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ అయితే స్క్వేర్ నెక్కే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. ఎప్పుడైనా సరే ఇలా 4 ఫోల్డ్స్ మీద మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే చిన్న నెక్ ఉంటుందో ఆ చిన్న నెక్ని ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. పెద్ద నెక్ కట్ చేయకూడదు. తర్వాత ఈ షోల్డర్ దగ్గర సైడ్ ఒక 1/2 ఇంచ్ స్లోప్ అనేది కట్ చేయాలి ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడు. అప్పుడే మనకి ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుందండి, బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా కూడా. ఓకే, ఇలా మార్క్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇక్కడ ఇందులోనే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది కదా, ఈ లోపల ఉన్నటువంటి ఒక పీస్ని పక్కకు పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఈ రెండవ పీస్లో మనము ఫ్రంట్ నెక్ ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ నెక్ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అవుతుంది అన్నట్టు. ఓకే, మీరు కావాలంటే ఫ్రంట్లో కూడా బోట్ నెక్ ఇచ్చుకోవచ్చు అండి. బట్ మీరు ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చినప్పుడు కొంచెం డీప్ అనేది తగ్గించండి. ఓకేనా, ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ 2.5 పెట్టాను కదా, మీరు కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి చంక రౌండ్ ఏదైతే ఉందో చంక రౌండ్కి లోత్ అనేది తీయాలండి. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్కి లైట్గా ఇలా కొంచెం లోతు కట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టేబుల్ ప్లస్ క్లాత్ రెండు వైట్ కలర్లో ఉండడం వల్ల మీకు లైట్గా కనిపిస్తుంది. ఓకే, బాడీ పార్ట్స్ కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్ని నీట్గా కట్ చేసి స్ట్రైట్ చేసుకోండి. తర్వాత దానిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఇందాక స్టార్టింగ్లో బాడీకి ఏ విధంగా అయితే ఒక ఎడ్జ్ నుంచి ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా ఒక ఎడ్జ్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనం తీసుకుంటున్నటువంటి హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్కి తగ్గట్టు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్స్ అనేటివి నా వైపుకున్నాయి, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉందండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంతవరకు లెంత్ కావాలో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ హ్యాండ్ వచ్చేసి మరీ ఎక్కువ లెంత్ ఉన్నా బాగోదండి, 5 to 6 లేదా 7 inches వరకు ఓకే, అంతకన్నా లెంత్ అక్కర్లేదు. ఇక్కడ నేను వచ్చేసరికి 5 inches నాకు హ్యాండ్ లెంత్ కావాలండి. 5 inchesకి కింది వైపు పై వైపు కుట్టు కోసం ఒక 1 inch కలిపి 5 inches ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇలా మార్క్ చేసుకుని మనకి ఎంతవరకు కావాలో చూసి అక్కడ వరకే క్లాత్ని ఫోల్డింగ్ ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ వదిలేసుకున్న వేస్ట్ కదా, కటింగ్లో పోతుంది అన్నట్టు నేను మళ్ళీ క్లాత్ని జరుపుతున్నానండి, అంతే, ఇంకేమీ లేదు. ఇలా ఉంది కదా, మనకి కావాల్సినంత వరకు మన హ్యాండ్ లెంత్కి తగ్గట్టు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మోడల్ హ్యాండ్కి అయితే ఈ హ్యాండ్ చాలా క్యూట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి 6 inches కరెక్ట్గా వచ్చింది నాకు. ఇక్కడ ఈ 6 inchలకి మార్క్ చేసుకున్నాం కదా ముందుగానే. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ క్లాత్ ఎడ్జ్ వరకు కూడా ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా. ఓకేనా, ఈ చివరిన మెజర్మెంట్స్ అవేమీ పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే 1.5 లేదా 2 inches పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నామండి. ఓకే, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బాటమ్ యొక్క లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి 2 hands వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఈ ఫోల్డింగ్స్ పై వైపున ఒక చిన్న టక్స్ ఇవ్వండి. ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అని మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు గుర్తుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం బాటమ్ యొక్క లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా మనకి ఫ్రిల్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్ పార్ట్కి. ఓకే, మనం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత వేస్ట్గా ఈ క్రాస్ అంతా ఉంది కదా, అదంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం బాటమ్ లెంత్ని మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ క్లాత్ మొత్తం ఏదైతే ఉందో అంతా ఓపెన్ చేసేసి నేను ఫోల్డ్ వేస్తున్నాను. చూడండి, రెండు అంచు చివర్లని కలిపి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాను కదా, దీనిని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా చేసుకుంటే మనకి క్లాత్ మళ్ళీ కూడా యూజ్ అవుతుందండి. ఇలా 4 మడతల మీద వేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత దీనికి అంబ్రెల్లా కటింగ్ లేదా క్రాస్ కటింగ్ వీటన్నిటికన్నా కూడా ఫ్రిల్ వేస్తే బాగుంటుందండి, లేదా కలీ మోడల్ పెట్టినా బాగుంటుంది అనమాట. బాటమ్ యొక్క లైనింగ్ ఇక్కడ నేనైతే ఫ్రిల్సే వేస్తున్నానండి. ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 45 inches కదా, 45 inchలలో మనం స్టార్టింగ్ బాడీ లెంత్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా 13 inches. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే 45 inches ఫుల్ లెంత్ నుంచి 13 inches తీసేసి వచ్చినటువంటి లెంత్ ఏదైతే ఉంటుందో 32 inches వస్తుంది. ఈ 32 inchలని మనం బాటమ్ లెంత్ తీసుకోవాలి. 32 inchలకి కూడా మనం లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 inches తక్కువగా తీసుకుని లెంత్ మార్క్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మాత్రం మనకు 32 inches రెడీ అయ్యేలాగా రావాల్సి ఉంటుంది. లైనింగ్ క్లాత్ వచ్చి ఒక 2 inches లెంత్ తక్కువగా వస్తుంది అనమాట. అంతేనండి, మనం లైనింగ్ క్లాత్లో ఇంకా నడుము లూజులు ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. మనకి 2 మీటర్ల ఏదైతే పన్నా ఉందో ఆ పన్నా ఉంచేసి నేను లెంత్ ఒకటి మార్క్ చేసుకున్నాను అంతే. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము.
ఓకే, ఇది వచ్చేసరికి 4 మీటర్స్ కోరా కాటన్ ఫ్యాబ్రిక్ అండి. 4 మీటర్స్ తీసుకుంటే మనకి ఫ్రిల్స్ అది మంచిగా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం బాడీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే మీకు ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ కావాలంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి. పర్ మీటర్ 150 రూపీస్. కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉందో లేదో చూసి నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఈ విధంగా ఒక ఎడ్జ్ నుంచి మనం బాడీని కట్ చేసుకుంటున్నామండి. ఫస్ట్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి. కట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది ఇది డైరెక్షన్ అనేది ఒక వైపుకే ఉండదండి, అన్ని వైపులకే ఉంటుంది. కాబట్టి మనము ఇటు రివర్స్ అయినా అటువైపుకైనా కట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకున్నాను కదా, దానిపైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ప్లేస్ చేసి ఈ విధంగా కట్ చేస్తున్నానండి. ఓకే, కింది వైపు ప్లెయిన్ ఉంటుంది కదా, కాబట్టి నేను పైకి జరిపి పెట్టాను అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాను కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బాడీ పార్ట్స్ రెండింటిని కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉంటుందో క్లాత్ అన్ఈవెన్గా ఉంది కదా, అదంతా నీట్గా కట్ చేసేసుకుంటే మన హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, వేస్ట్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. సేమ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ పెట్టామో ఇక్కడ కూడా అంతేనండి. ఫస్ట్ అంచులు రెండింటిని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేశాక సేమ్ అదే ఫోల్డింగ్ అనమాట. ఒకేసారి 4 మడతలు వేయకుండా నిలువు మడత వచ్చేలాగా వేసుకున్నట్లయితే మనకి ఈ హ్యాండ్కి సరిపడా క్లాత్ జాయింట్స్ పడకుండా వస్తుందన్నమాట. ఇలా వేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా, డైరెక్ట్ దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవడమే ఇలా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేయలేదండి, ఎందుకంటే తర్వాత అయినా సరే మనం ఎడ్జెస్ నీట్గా స్ట్రైట్గా కట్ చేయాలి కదా అన్నట్టు. ఓకే, ఈ ఫోల్డింగ్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము బాటమ్ యొక్క ఒరిజినల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం తీసుకున్నటువంటి 4 మీటర్ల క్లాత్లో ఒకవైపు నుంచి బాడీ అలాగే హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, మిగిలిన క్లాత్లో బాటమ్ని ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లేయర్ అంటే నార్మల్ ఫ్రిల్స్ వచ్చి ఒక లేయర్ వస్తుందండి, దానికి మళ్ళీ సెకండ్ లేయర్లో చిన్న చిన్న ఫ్రిల్ వస్తుంది అనమాట. దానికోసం ఎలా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది చూస్తున్నాము. ఫస్ట్ క్లాత్ మొత్తం ఓపెన్ చేసేసి ఈ విధంగా 2 చివరలను కలిపి ఒక ఫోల్డ్ చేయండి. చూడండి, క్లాత్ని ఫస్ట్ అయితే మనం ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీనిని మళ్ళీ ఇటువైపుకి డబుల్ ఫోల్డ్ చేయాలి. ఓకే, అంచులు నా వైపుకి నాకు ఆపోజిట్లోనూ ఉన్నాయండి. క్లాత్ యొక్క అంచులు అంటే ఎడ్జెస్ అనమాట. ఓకే, ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉన్నటువంటి క్లాత్ని మనం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక ఫోల్డింగ్ ఉంది కదా, అంచులు నా వైపుకి నాకు ఆపోజిట్లో ఉన్నాయి. దానిని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఓకే, నేను నిలువు లెంత్ వేస్తున్నానండి. మీకు ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అంటే అడ్డం కూడా లెంత్ వైజ్ వేయచ్చు. అలా వేయాలంటే మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉండాలి. 4 మీటర్స్లో అలా వేయాలంటే అవ్వదన్నమాట. నిలువు మడత మీద అయితే అది ఎంత గేర్ ఉంటుందో ఆ గేర్ని మనం ఫస్ట్ లేయర్గా ఫ్రిల్స్ వేయొచ్చు అనమాట. రిమైనింగ్ క్లాత్ అంతా కూడా కింద సెకండ్ లేయర్ ఏదైతే మనం రఫల్స్ పెడతామో దానికి వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన క్రాస్ అది ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ అయితే మనం ఏమీ మార్క్ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఎంత గేర్ ఉంటే అంత గేరు మనము బాడీకి ఫ్రిల్స్ వేసేసుకుంటాము. లెంత్ మాత్రం మనం మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మన ఫుల్ లెంత్ ఎంత? 45 ఇంచులండి. మొత్తం బాడీ టు బాటమ్ లెంత్ వచ్చేసరికి మనకి రెడీ అయ్యేసరికి 45 ఇంచులు పొడవైతే కావాలి. 45 ఇంచుల పొడవుకి మనం బాడీకి ఆల్రెడీ 13 ఇంచులు లెంత్ అయితే పెట్టేసుకున్నాం. ఓకే, 45 నుంచి 13 ఇంచులని తీసేసేయాలన్నమాట. రిమైనింగ్ మనకి 32 ఇంచులు ఉంటుంది. ఈ 32 ఇంచులలో మనము కింద ఏదైతే రఫుల్ వేస్తున్నామో రఫుల్ లెంత్ను కూడా తగ్గించి రిమైనింగ్ మనము బాటమ్ లెంత్ అనేది తీసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ రఫుల్ లెంత్ వచ్చేసరికి నేను
ఒక 8 ఇంచులు వేద్దాం అనుకుంటున్నాను. అంతకన్నా చిన్నది వేస్తే బాగోదండి. చిన్నపిల్లలకైతే ఒక 6 ఇంచులు వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 32 ఇంచులలో మనము ఈ 8 ఇంచులని తగ్గించేసేయాలి. 35 ఇంచుల నుంచి మనం 8 ఇంచులు తగ్గించేసి మిగిలినటువంటి 24 ఇంచుల లెంత్ని మనం ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలన్నమాట. 24 ఇంచులకి మళ్ళీ మనకి పై వైపున కింది వైపున కుట్టుకి కావాలి కాబట్టి ఇంకొక 1 ఇంచు కలుపుకొని ఇక్కడ నేను 25 ఇంచులు లెంత్ అనేది పెడుతున్నానండి. బాటమ్ లెంత్ అర్థమైంది కదా. మీ యొక్క బాటమ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి మీరు కింద ఎలాగో ఫ్రిల్ యాడ్ చేస్తారు కాబట్టి ఆ ఫ్రిల్ మీరు ఎంత లెంత్తో వేయాలనుకుంటున్నారో అది తగ్గించేసి రిమైనింగ్ లెంత్ అనేది మనము ఇక్కడ మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఓకే, ఇంతేనండి. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో 25 ఇంచుల లెంత్ ఉండేలాగా ఇక్కడ వరకు కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనము రఫుల్స్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ అండి. ఈ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలంటే మనకి రఫుల్ లెంత్ వచ్చేసరికి 8 ఇంచులు కదా. 8 ఇంచులకి మనం కింది వైపున మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి చివరి ఎడ్జ్ని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఏదైతే 8 ఉంటుందో ఎగ్జాక్ట్ లెంత్ 8కి ఇంకొక 2 ఇంచులు కలిపితే 10 వస్తుంది కదా. 10 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలాంటి పీసెస్ ఇప్పుడు మనం బాటము ఎంతైతే గేర్ ఉంటుందో కనీసం దానికి డబుల్ ఉండాలండి. డబుల్ కన్నా ఎక్స్ట్రా ఉంటే మీకు ఫ్రిల్ అనేది మొత్తం ఈవెన్గా వస్తుంది అనమాట. గేర్ అనేది మంచిగా వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. 3 లేయర్స్ కాదు, ఇలా ఏదైతే మనము బాటమ్ కట్ చేసుకున్నామో సేమ్ అదే విడ్త్ తోటి 3 పీసులు అనేటివి కట్ చేస్తున్నాను అనమాట. అర్థమైందా. కనీసం డబుల్ ఉండాలి లేదా 3 అయినా ఉండాలి. ఇక్కడ నాకు 2 వచ్చి 2 ఫుల్గా వచ్చి 1 హాఫ్ వస్తుందండి. చూపిస్తాను చూడండి. మీరు ఫ్రిల్ అనేది మొత్తం ఈవెన్గా వస్తుంది అనమాట. మరి ఎక్కువ వచ్చేది అలా అని తక్కువ రాదు, సమానంగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పీస్ని ఓపెన్ చేసేసి సేమ్ మనకు కావాల్సిన 10 ఇంచుల పొడవుతోటి కట్ చేస్తే సరిపోతుందండి. ఈ పీస్ కూడా మనకి సేమ్ ఇదే డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చింది అనుకోండి ఇంకా మంచిగా వస్తాయన్నమాట ఫ్రిల్స్. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇలా మనం ముందు కట్ చేసుకున్న లేయర్ని క్లాత్ మీద పెట్టేసి సేమ్ అదే విడ్త్ తోటి కట్ చేస్తే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. మీరు యూట్యూబ్లోనే వీడియోస్ అనేటివి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు బయటకు వెళ్ళి నేర్చుకునేంత పని లేకుండా చక్కగా సింపుల్గా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ అలాగో చూద్దామండి. ఇవి వచ్చేసి బాటము ఫ్రిల్ పీసెస్ అనమాట. ఇవి వచ్చేసరికి హ్యాండ్స్. క్లియర్గా చూపిస్తున్నాను, కుట్టేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అన్నట్టు. బాడీ పార్ట్స్. ఓకే, స్టిచ్చింగ్ చూద్దాము. ఈ ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేశాక ఈ విధంగా రెడీ అవుతుందండి. ఫ్యాబ్రిక్ మన దగ్గరే ఉంది, కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. అలాగే ఇందులో కలర్స్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ బ్లాక్, రెడ్, డార్క్ గ్రీన్, బేబీ పింక్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూస్తున్నాము. ఓకే, ఇవి వచ్చేసరికి బాడీ పార్ట్స్ అండి. అలాగే హ్యాండ్స్. మీకు కటింగ్ వీడియో చూడకపోతే ఒకవేళ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు కటింగ్ క్లియర్గా అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఓకే, ఫస్ట్ అయితే మనం బాడీని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఫస్ట్ ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకోండి. దీన్ని బక్రమ్ అని కూడా పిలవచ్చు. దీనిపైన ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టాలి. నెక్ మనకి స్టిఫ్గా రావడం కోసం క్యాన్వాస్ని అయితే వాడుతున్నాం అనమాట. ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర క్యాన్వాస్ అవైలబుల్గా లేకపోతే లైనింగ్ క్లాత్ అయినా పెట్టొచ్చు. ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని దీనిపైన మనం లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకుని ఫస్ట్ నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు పైపింగ్ నేను ఇక్కడైతే పైపింగ్ చేయట్లేదు. పైపింగ్ చేయాలి అనుకుంటే ఆ లైనింగ్ క్లాత్కి పైపింగ్ చేసేయచ్చు అనమాట. లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి పైపింగ్ చేసి సేమ్ మెథడ్లో స్టిచ్ చేయడమే. నెక్ చుట్టూ కుట్టేసి రెండో వైపు కంటే రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. కట్ చేశాక ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా టక్స్లు ఇచ్చేసాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి టర్న్ చేసుకుని పై వైపున నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. టాప్ స్టిచ్ వేసేసాక సైడ్స్ అంతా కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని చుట్టూ అంటే అన్ని వైపులా కూడా అటాచ్ చేసేసుకుని ఎక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ అవనివ్వండి బ్యాక్ పార్ట్ అవని
రెడీ అవుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుడుతున్నది వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి స్క్వేర్ నెక్. ఏ నెక్ అయినా సరే మనం సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలాగైతే క్యాన్వాస్ పెట్టి దానిపైన మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టాను, సేమ్ అదే మెథడ్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అన్ని వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసి డాట్స్ కూడా వేసేసానండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కుట్టి రెడీ చేశాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్నవి కూడా వీడియో మొత్తం చూపించేసాను అనుకోండి, వీడియో లెంత్ అవ్వడం వల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి సరిగా చూడట్లేదండి. అందుకోసం నేను అవసరమైనంత వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపుకి, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని నెక్ వైపు నుంచి షోల్డర్ జాయింట్ అనేది చేసుకుంటున్నాము. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా చూపిస్తాను. ఓకే, షోల్డర్ జాయింట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూస్తున్నాము. ఓకే, ఇవి వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట. వీటిని ఫస్ట్ వచ్చేసరికి మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఒక పీస్ అనమాట. మనము 4 మడతల మీద చేసుకుంటాం కాబట్టి 2 ఉంటాయి కదా. ఫస్ట్ ఒక లేయర్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి. ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టి దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి ఫస్ట్ హ్యాండ్కి కింది వైపున ఉంటుంది కదా స్ట్రైట్, ఆ స్ట్రైట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు స్ట్రైట్గా కుట్టేసి తిప్పేసి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడల్కి హ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ ఎవరికైనా కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, ఇలా మొత్తం ఒకసారి నీట్గా రఫ్ చేసేసుకుని కింద వైపుకి డౌన్ చేసుకున్నారనుకోండి, ఆ లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఓకే, కింది వైపు అంతా కుట్టేసిన తర్వాత మొత్తం చుట్టూ హ్యాండ్ అంతా కూడా మనము అన్ని వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూస్తున్నాము. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసేసానండి. ఇప్పుడు రెండో హ్యాండ్లో మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా కుట్టాలి అనేది. ఈ హ్యాండ్కి లోతు అది ఏమి తీయాల్సిన పని లేదు. షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ వచ్చేలాగా పెట్టుకుని ఒక వైపు నుంచి మనం హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ వచ్చి ఫ్రిల్స్ పెట్టాల్సిన పని లేదండి. ఒక 3 ఇంచుల వరకు కూడా ప్లెయిన్గా వదిలేసి ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ వేయాలి. ఈ ఫ్రిల్స్ ఏంటంటే కొంచెం పెద్దవిగా ఉంటేనే బాగుంటుంది అనమాట. అంటే మరి చిన్నవిగా కాకుండా ఒక హాఫ్ ఇంచు మనకి ప్లీట్ పెడుతుండేలాగా చూసుకుని కుట్టుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఈ హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా, మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ కరెక్ట్ ప్లేస్లో వచ్చేలాగా చూసుకుని కుట్టుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది ఈవెన్గా వస్తుంది. చూడండి, ఈ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గరకు వచ్చేలాగా ఇలా సెట్ చేసుకుంటూ కుట్టాలి మనము. ఇప్పుడు ఈ రెండో వైపు క్లాత్ కూడా సేమ్ అదే మెథడ్లో సేమ్ మనం స్టార్టింగ్ నుంచి ఎంత విడ్త్తో ఫ్రిల్ పెట్టుకుంటూ కుట్టామో సేమ్ అలాగే రెండో వైపును కూడా ఫ్రిల్ వేస్తూ కుట్టాలన్నమాట. ఇలా ఓకే, చూసుకోవాలి చివరిన మనకి హ్యాండ్ క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఆర్మ్ హోల్కి అనేది చూసుకుంటూ ఎక్స్ట్రాగా కనుక అనిపిస్తే చివరిన మళ్ళీ ఒక ఫ్రిల్ పెట్టేసి ఇలా చివరి వరకు కుట్టేసేయడమే. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా సరే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఎవరికన్నా ఈ ఫ్యాబ్రిక్ కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉందండి, కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, చూసారా ఎంత క్యూట్ ఉందో ఇలా. ఓకే, ఇప్పుడు మనం బాటమ్ని కుడుతున్నామండి. ఫస్ట్ మనం బాటమ్ క్లాత్లు 2 ఉంటాయి కదా, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు. ఒక పీస్ తీసుకుని బాడీ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి, బాటమ్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టి స్టార్టింగ్ ఒక 2-2.5 ఇంచులు ఫ్రిల్ వేయకుండా ప్లెయిన్గా కుట్టాలి. అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేటివి సైడ్ జాయింట్ చేసినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఈ ఫ్రిల్స్ కూడా మనము ఒక హాఫ్ ఇంచు విడుతుండేలాగా పెట్టుకుంటూ రావాలండి. అంటే మరి పెద్దవి వేసినా బాగోవు, అలాగని మరి చిన్నవి వేసినా బాగోదు. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కుడుతున్నాను, దీని తర్వాత లైనింగ్ క్లాత్ని కుడతానన్నమాట. ఓకే,
ఓకే, ఇలా మొత్తం ఫ్రిల్ వేసేసాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని కూడా మనం రెండు విధాలుగా అటాచ్ చేయొచ్చు. ఒకటి దీని మీదే పెట్టి కుట్టచ్చు, లేదా అడుగున వైపు అయినా పెట్టి రివర్స్ చేయొచ్చు అనమాట. అలా చేస్తే మీకు నడుము దగ్గర దారాలు అవి కనిపించకుండా ఉంటాయి. ఇలా కుట్టినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే డైరెక్ట్గా దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టేసి సేమ్ మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఎలాగైతే ఫ్రిల్ వేసామో అలాగే అక్కడక్కడ ఫ్రిల్ వేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఫ్రిల్ పెట్టినట్టు దగ్గరగా పెట్టామనుకోండి, లైనింగ్ క్లాత్ అనేది సరిపోదన్నమాట. కాబట్టి అక్కడ ఒకటి పెట్టేసుకుంటే మనకి ఫ్రీగాను ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. ఇలా ఓకే, ఇలా మనము ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ నేను రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింది వైపున బాటమ్కి మళ్ళీ ఫ్రిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దానికన్నా ముందే ఫ్రిల్ యాడ్ చేయకముందే మనం సైడ్ జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క ఈ చివరల ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో రెండింటిని సమానంగా పట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. నార్మల్గా మనము ఏ ఫ్రాక్స్కైనా డ్రెస్సెస్కైనా ఎలా సైడ్ జాయింట్ ఇస్తామో సేమ్ అంతే అనమాట. ఇప్పుడు ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్ ఎంత అయితే ఎక్స్ట్రా వదులుతామో, ఎక్స్ట్రా ఎంత అంటే ఇప్పుడు మనము కట్ చేసినప్పుడు 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అని వదులుతాం కదా, దానికి తగ్గట్టు మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తే సరిపోతుందండి. ప్రత్యేకించి ఫిట్టింగ్ చూడాల్సిన పని ఏమీ లేదు. ఓకే, ఈ బాటమ్ ఏదైతే మనకి బాడీ ప్లస్ బాటమ్ రెండు జాయింట్ అయ్యే ప్లేస్, ఆ వేస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఒక 2 ఇంచ్ వరకు కూడా మొత్తం అన్ని 4 లేయర్స్ లైనింగ్ మెయిన్ క్లాత్ అన్నిటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లైనింగ్ క్లాత్ ఒక 2 ఇంచెస్ మనం కింది వరకు కుట్టాక లైనింగ్ క్లాత్ రెండు కిందిది పైది కూడా పక్కకి తీసేసి ఓన్లీ ఆ మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ క్లాత్ దాన్నే జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట. వాటి రెండింటిని కలుపుకుంటూ సమానంగా పట్టుకుని చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేయాలి. అలాగే ఫ్రెండ్స్, నేను మీకు ఒక వైపును మాత్రమే చూపిస్తున్నాను, రెండో వైపును కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రెండో స్టిచ్ వేస్తున్నానండి. స్టార్టింగ్ గట్టిగా రఫ్ చేయాలి. ఇలా సేమ్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర బ్లాక్ వైట్ అవైలబుల్గా ఉందండి, ఇంకా పింక్ అవన్నీ కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మీరు వాట్సాప్లో ఒకసారి చిన్న మెసేజ్ చేయండి. రెడ్, పింక్, బ్లాక్, డార్క్ బాటిల్ గ్రీన్ మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. క్లాత్ కావాల్సితే స్క్రీన్ పైన ఎలాగో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చున్నాం కదా, దానికి చిన్న మెసేజ్ చేయండి. ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయొద్దండి. ఇలా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ రెండింటికి మధ్యలో కావాలంటే ఇంకా ఎన్ని స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు, మనం వదులుకున్న ఖర్చులను బట్టి స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుందండి. ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేయాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి. ఇప్పుడు మీకు కింది వైపున ఫ్రిల్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే లైనింగ్ క్లాత్కి కూడా ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ చేసేసాను అనమాట. ఒరిజినల్ క్లాత్కి అయితే మనము డబల్ ఫోల్డ్ పెట్టి ఏమి కుట్టాల్సిన పని లేదండి, ఎందుకంటే ఫ్రిల్ వేస్తాం కదా, ఆ ఫ్రిల్కి మనం డబల్ ఫోల్డ్ ఇచ్చి కుడితే సరిపోతుంది అన్నట్టు. ఓకే, చూడండి, ఈ ఫ్రిల్ వేయడం కోసం మనం ఏవైతే పీసెస్ కట్ చేసుకున్నామో, స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ కట్ చేసినప్పుడు, ఆ పీసెస్ అన్నిటిని కూడా జాయింట్ చేసుకుని ఒకవైపు కింది వైపు ఎడ్జ్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసి రెడీ చేసుకోవాలన్నమాట, జాయింట్స్ ఇలా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా దీనిని మనము ఈ ఏదైతే బాటమ్ యొక్క ఒరిజినల్ ఉందో దాని ఎడ్జ్కి అటాచ్ చేయాలి. బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపుకు ఉండాలి. మనం జాయింట్ చేస్తున్నటువంటి స్ట్రైట్ పీస్ ఉంది కదా ఫ్రిల్ వేసే క్లాత్, దీని ఒరిజినల్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా చూసుకుని స్టార్టింగ్ వచ్చి ఒక 1 ఇంచ్ ఇలా కుట్టకుండా వదిలేసి అక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకు వదలాలి అని అంటే, ఇది రౌండ్గా మనం చుట్టూ కుట్టుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ రెండు చివర్లని కలిపి జాయిన్ చేసుకోవడం కోసం అనమాట. సేమ్ దీన్ని కూడా ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్ వేస్తూ కుట్టాలండి. దీనికి కొలత అంటూ ఏం అవసరం లేదు, అంటే ఎంతెంత విడ్త్తో ఈ కుచ్చు పెట్టాలి అని ఏం అక్కర్లేదండి. లైట్గా మనం తీసుకున్న క్లాత్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, అంటే ఎంత ఫ్రిల్ వేయాలి అన్నది, దానిని బట్టి మనం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా ఈ ఫ్రిల్ డిజైన్ అనేది కుట్టాలి. బాటమ్ యొక్క రౌండ్ అంతా కూడా కింది వైపున మొత్తం ఇలా ఫ్రిల్ వేస్తూ కుట్టేసేయాలి. ఓకే,
ఇలా చివరికి కుట్టేసిన తర్వాత ఇప్పుడు 2 ఎడ్జ్లు ఉంటాయి కదా, అటువైపుది ఇటువైపుది, వీటి రెండింటిని కలిపి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. చిన్న హెచ్చు తగ్గులు వచ్చినా సరే ఈ చివరి నుంచి మనం కుట్టుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి. కొంచెం క్రాస్ ఉన్నా కట్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఓకే, నాకు కొంచెం ఒక 1/2 ఇంచు డిఫరెన్స్ అయితే వచ్చిందండి రెండిటికి. అంటే అక్కడ నాకు క్లాత్ సరిపోక చిన్న పీస్ జాయింట్ వేసాను అనమాట. ఆ పీస్ కొంచెం లెంత్ తగ్గింది, దానివల్ల ఇక్కడ చిన్న క్రాస్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఆ రెండింటిని జాయిన్ చేశాక ఎక్సెస్గా ఉన్న క్లాత్ని ఇలా ఒక ఫ్రిల్ లాగా పెట్టి కుట్టేస్తే కవర్ అయిపోతుంది అన్నట్టు. ఓకే చూడండి, లైట్గా దీన్ని కట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీనికి వెనకాల నెక్ బ్యాక్ పార్ట్లో చిన్న బటర్ఫ్లై డిజైన్ పెట్టాలి, అది నేను తర్వాత పెడతాను. ఎందుకంటే వీడియో ఇప్పటికీ నైట్ టైం షూట్ చేయడం వల్ల డల్ అయిపోయింది అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.